ఆనంద్ గారు మీరు చెప్పండి. ఏంటంటే లోకల్గా ఉన్నటువంటి యువతకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి అనే డిమాండ్ ఎక్కడ ఏ మనము ఒక ఫ్యాక్టరీ పెట్టినా లేకపోతే ఇప్పుడు మైనింగ్ ఇక్కడ రాయలసీమలో అంటే ఆ, మరి ఆ యువతిని ఎక్కువగానే అంటే నిపుణులు కావాలి అంటే పక్క రాష్ట్రాల నుంచో తీసుకొచ్చే పరిస్థితి మనకి కనబడుతుంది. కానీ లోకల్ యువతకే ఇక్కడ ప్రాధాన్యం ఇవ్వాలి అంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు మీరు? వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందంటారా? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. నమస్తే సార్. బాగా చెప్పారు ప్రొఫెసర్ గారు, మంచి విషయాలు చెప్పారు, ధన్యవాదాలు. చాలా తెలుసుకున్నాం మీరు చెప్పిన తర్వాత మనం రాతి యుగం నుండి లోహయుగానికి వచ్చాం. లోహయుగంలో అనేక రకాల లోహాల్ని కనుగొన్నారు. వాటిలో అగ్రభాగాన నిలిచింది ఈ అపరంజి. అపరంజి అంటే బంగారం. కాబట్టి బంగారం అనేది లోహాల్లో రాజు లాంటిది. తర్వాత వెండి ప్రాముఖ్యత సంతరించుకుంది. కంచు, ఇత్తడి, రాగి, ఇనుము ఇలా అనేకమైనటువంటి లోహాలతో మానవుడు అవినాభావ సంబంధం కలిగి అనాదిగా ఒక వాటితో సత్సంబంధాన్ని పెనవేసుకుంటూ వస్తున్నాడు. పాత్రలుగా వాడతారు, ఆభరణాలుగా ధరిస్తారు, ఇంకా రకరకాల పనిముట్లుగా వాడతారు ఇనుము లాంటి లోహాలను. ఇటువంటి సందర్భంలో ఈవేళ దేశంలో మన ఆంధ్రప్రదేశ్లో ఈ బంగారు గనులని కనుగొనబడడం, వాటిని వెలికి తీసే ప్రక్రియకు రేపు మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయడం నిజంగా రాష్ట్రానికి ఒక శుభసూచకం, హర్షణీయం. ప్రజలందరూ కూడా చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నటువంటి విషయం. ఇక్కడ తప్పకుండా స్థానిక యువతకి ఉద్యోగాలు ఇవ్వాలి. స్థానిక యువతకు పెద్దపీట వేసిన తర్వాతే వేరే ప్రాంతం యువకుల కోసం మనం ఆలోచన చేయాలి. అంటే నిపుణులు కావాలంటే వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి వ్యవహారం నడపాలి. ఒకేసారి ఒక కొత్త వ్యవస్థ వచ్చినప్పుడు, కొత్త ప్రక్రియ ప్రారంభమైనప్పుడు ఆ నిపుణులు బయట నుంచి తెచ్చుకోవడం సహజమే. కానీ మన లోకల్గా ఉన్నటువంటి యువతనే ట్రైనింగ్ ఇచ్చి ఉపయోగించుకోవాలనేది ఇక్కడ ఉన్నటువంటి యువత యొక్క అభిప్రాయం. కాబట్టి స్థానిక యువతకు ఉద్యోగ కల్పనలో ఈ కేజీఎఫ్ అనేది పెద్దపీట వేయాలనేది ప్రజా అభిప్రాయం. దీన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. ముఖ్యమంత్రి గారు ఉపాధి కల్పనలో యువతను ముందు నిలపడంలో ఆయన కంటే బాగా విజనరీగా ఆలోచించే నాయకులు మనకి ఇంకెవరు లేరు. ఆయనకు అన్నీ తెలుసు. అదేవిధంగా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ఆసక్తి చూపించి అక్కడ యువతకి, లోకల్ యువతకి ఉద్యోగ కల్పన విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నారు. ఇందులో ఏ విధమైనటువంటి తేడా లేదు, ఏ విధమైనటువంటి సందేహం కూడా అక్కర్లేదు. ఇది రాష్ట్రానికి ఓకే అండి. మళ్ళీ మాట్లాడుతురు కానీ మీరు, ఎందుకంటే జియాలజిస్ట్ సత్యనారాయణ గారు కూడా జాయిన్ అయ్యారు డిబేట్లో. సత్యనారాయణ గారు నమస్తే అండి. మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు మీరు మ్యూట్లో ఉన్నారు. ఒకసారి అన్మ్యూట్ చేసుకోరా మీరు? వాల్యూమ్ అన్మ్యూట్ చేసుకోండి. సత్యనారాయణ గారు ఒకసారి మీరు ఆడియో చెక్ చేసుకోండి. ఈలోగా ఆనంద్ గారు మీరు ఏదో చెప్పబోతున్నారు ఇందాక. ప్లీజ్ కంటిన్యూ. ఇటువంటి రెడీ అయ్యారా? సత్యనారాయణ గారు రెడీనా? ఇటువంటి పరిశ్రమలు రాష్ట్రానికి రావాలనే
చంద్రబాబు నాయుడు గారు కలలు కంటారు. ఇప్పుడు ఈ గోల్డ్ పరిశ్రమ అనేది రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా మనం ఎప్పుడో కొంత చరిత్ర కూడా ఉంది. యోగి వేమన గారు బంగారం తయారు చేసే ప్రక్రియలో ఆయన సిద్ధి పొందారని, బంగారాన్ని తయారు చేశారని వేమన చరిత్రలో మనం చదువుకుంటాం. అలాగే ఎంతో మంది సిద్ధ పురుషులు బంగారాన్ని తయారు చేయడానికి ఆ రోజుల్లో ప్రయత్నం చేసేవారు. ఇప్పుడు సహజ సిద్ధంగా మీరు మొదట్లో చెప్పినట్టుగా మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాటలో కడుపులో బంగారు కనుచూపులో కరుణ చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లికి, ఆ పాట నిజంగా ఈవేళ నిజమైంది. తెలుగు తల్లి కడుపు నిండా బంగారమే, అవును, రత్నాలే. అవును. అటువంటి తెలుగు అంటే తల్లి ఈ గోల్డ్ మైనింగ్ తో నిజంగా రాయలసీమకు పూర్వ వైభవం వస్తుందని అనుకోవచ్చా మనం? అదే చెప్తారు. కత్తులను గంటములను కథను తొక్కిన విచట అంగళ్ళ రతనాలు అమ్మినారట అచట నాటి రాయల కీర్తి నేటికి తలపోయు తుంగభద్రా నది తోయమాలికలందు అంటాడు మహాకవి డాక్టర్ సి నారాయణ రెడ్డి. అంగళ్ళ రత్నాలు శ్రీకృష్ణదేవరాయల కాలంలో అక్కడ వజ్రాలని రాసులుగా పోసి అమ్మే వాళ్ళని మనం చదువుకున్నాం, విన్నాం. ఇప్పుడు బంగారం అలా అమ్మాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అయితే సత్యనారాయణ గారు, జియాలజిస్ట్ సత్యనారాయణ గారు కూడా అమ్మాలని కాదు కానీ ప్రతి పేదవాడి ఇంట్లో బంగారం ఉండాలని కోరుకుందాం. తప్పకుండా అండి.